మీకెంత రావాలి బకాయిలు? నాకు తొలి వెలుగుకి ధన్యవాదాలు. 2013 కానీ 2017 కానీ 2021 మన గౌరవనీయ ఎండి గారికి నివేదించేది ఏంటంటే వారికి మనం చాలామంది వృద్ధులు అనారోగ్యానికి గురై ఎంతోమంది చనిపోయినారు. ఉన్న వాళ్ళకైనా కనీసం న్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన బకాయిలు సకాలంలో ఇవ్వాలని చెప్పి మన గౌరవనీయ ఎండి గారికి, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ పొన్నం ప్రభాకర్ గారికి నివేదిస్తున్నాం. ఈ సందర్భంగా తొలి వెలుగు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మన ఎంతోమంది కార్మికులు వాళ్ళు శ్రమించి వాళ్ళు కష్టపడే సొమ్ము వాళ్ళే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. బాబాయ్ ఎంత రావాలి, మీకెంత రావాలి బకాయిలు? 17 నుంచి రావాలి. 17 నుంచి రావాలి. ఇక వాళ్ళు లెక్కలు చేస్తే తెలుస్తుంది. వాళ్ళు చెప్తలేరు. ఫిక్సేషన్ చేసేది కూడా చెప్పలే ఇంతవరకు. ఫిక్సేషన్ చేసేది కూడా చెప్పలే ఇంతవరకు. ఎందుకు ఇప్పుడు 4-5 సార్లు అవుతా ఉంది. ఎప్పుడు వచ్చినా కానీ ఇట్నే పోవడు, ఒకసారి హామీ ఇస్తాను అయిపోతుంది. వచ్చుడు పోవడం అవుతుంది కానీ దాంట్లో ఏమి ఫలితం అవపడతలేదు. ఈ ఏజ్ లో కూడా ఇట్లాంటి ధర్నాలు ఇట్లాంటి రాస్తారు. మరి అట్లా ఉంది మన ప్రభుత్వం. అంటే మిమ్మల్ని అందరూ కూడా గౌరవించుకొని సర్టిఫికెట్ చేతిలో పెట్టో చాలువ కప్పే పంపుతారు. పంపించాలి. అలాంటి ఇది ఏం అర్థమైంది. ప్రభుత్వం మొండి వైఖరి ఇవన్నీ. వాళ్ళు సీఎం గారు పెద్ద మనసు చేసుకొని ఇవ్వాలి. వాళ్ళు తలుచుకుంటే 5 నిమిషాల పని కాదు ఇది. వాళ్ళు తలుచుకోవాలి. చాలా మంది కూడా చచ్చిపోతా ఉన్నట్టుగా మీ తోటలు కూడా చాలా మంది చచ్చిపోయారు. సుమారు 400 మంది ఎంప్లాయీ చనిపోయారు ఇప్పటి వరకు. ఏంటి మరి ఎందుకు ఈ బకాయిలంతా కూడా ఎందుకు ఆపుతా ఉన్నాడు? వేరే వాటికో పైసలు వస్తున్నాయి మీకు ఇవ్వడానికి. అదే గవర్నమెంట్ మొండి వైఖరి ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు ఎక్కడ గొప్ప ప్రతి మీటింగ్ లో చెప్పుకునేదేమో ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ కింద నడుస్తుంది. ఆ వచ్చే డబ్బులు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, లాభాలకు వెళ్ళిపోయిందని చెప్పి చెప్పడం పేపర్ మట్టికే తప్ప వాస్తవ రూపానికి మరి మీ రిటైర్ లో మేమందరం కష్టపడ్డ డబ్బులే. అదనంగా ₹1 కూడా మేము అడగడం లేదు. మాకు రావాల్సిన డబ్బులే. మేము దాదాపు 35 నుంచి 45 సంవత్సరాలు పనిచేసి ఆర్టీసీలో రిటైర్ అయ్యి ఇప్పుడు ఈ స్టేజ్లో పిల్లల పెళ్లిళ్ళని కానీ చదువుల కోసం కానీ ఏదో ఇల్లు కట్టుకుందామని కానీ ఎన్నో రకాల కోరికలతోటి మరి ఇన్నేళ్ళు మేము పనిచేసి మరి ఆర్టీసీలో మా యొక్క డబ్బులను మాకు రావాల్సిన డబ్బులే ఇవ్వమని అడుగుతున్నాం తప్ప ఒక్క నయా పైసా కూడా మేము వాటికి అదనంగా అడగడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా మా బాధలను అర్థం చేసుకొని అందరూ కూడా 60, 65, 70, 75 సంవత్సరాలు వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ. మరి వీళ్ళు చాలామంది చనిపోవడమే జరుగుతుంది. ఒక విధంగా ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి వీటన్ని తట్టుకొని మరి ఈ రోజుకైనా సరే గవర్నమెంట్ పెద్ద మనసుతోటి మా డబ్బులు మాకు ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలి. వేరే డిపార్ట్మెంట్లకు 600, 1000 కోట్లు ఎట్లయితే ఇస్తున్నారో ఆర్టీసీకి కూడా మరి ఆర్టీసీలో నడుస్తుంది అంటే కేవలం గవర్నమెంట్ చెప్పుకుంటుంది గొప్పగా ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ మా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అదేవిధంగా మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని కూడా ఆదుకొని గవర్నమెంట్ పెద్ద మనసుతో డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ప్రతి కోరుతున్నాం. కట్టైన పైసలే ఇప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు పే స్కేల్ చేసినాం. మా జీతంలో పైసలు కట్టైన పైసలే డబ్బులు ఇవ్వమంటున్నాం మేము. ఇప్పుడు ఆర్టీసీ ఏదో మేము రిటైర్ అయినాము మాకు ఉచితంగా డబ్బులు ఇవ్వమని అడుగుతలేము. ఆర్పిఎస్ 2017, 21 ఆర్పిఎస్ పైసలు మాకు రావాలి. మేము సర్వీస్ అప్పుడు ఉంటివి పే స్కేల్ కాకుండా మేము రిటైర్ అయిన తర్వాత పే స్కేల్ ఇచ్చారు కాబట్టి లీవ్ల పైసలు అవన్నీ ఇప్పుడు 2013 నుంచి పిఎఫ్ ఆఫీస్కు మా డబ్బులు కట్ చేసిన డబ్బులు మన బర్కత్పుర పిఎఫ్ ఆఫీస్కు పంపలేదు. ఏమంటున్నారు మరి? ఇప్పుడు యాజమాన్యం పంపుతాం, డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, మా దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మీకు డబ్బులు ఇస్తాము పంపుతాం అంటున్నారు. 10 సంవత్సరాలు 2015 నుంచి ఇప్పటి వరకు రావట్లేదు. ఈ రోజు మా సమస్యల గురించి మేము వృద్ధాప్యంలో ఈ యొక్క సమస్య గురించి కొట్లాడుతున్నామంటే ప్రభుత్వానికి సిగ్గుచాటు. ఎందుకంటే ఏదైతే ఆర్టీసీ కార్మికులతో ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కేవలం ఆర్టీసీ వాళ్ళతోనే తెలంగాణ వచ్చింది. అలాంటి కార్మికులని ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వము మోసం చేసింది, పడిపోయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. మాతో పెట్టుకున్నాడు ఎవరు కూడా ముందు వాళ్ళు లేరు. తప్పకుండా మీరు మా యొక్క కోరికలు తినకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో భూస్థాపనం అయిపోతుంది కాంగ్రెస్ కూడా. సో మొత్తాన్ని చూసుకోవచ్చు మాట్లాడదాం. మాకు రావాల్సిన న్యాయబద్ధమైన కోరికలని మేము అడుగుతున్నాము. ప్రభుత్వం పైన కానీ మేనేజ్మెంట్ పైన కానీ ఎటువంటి భారం మోపడం లేదు. మేము 40 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్డ్ అనే మా కట్టైన పైసలు మాకు వచ్చే బకాయిలనే మేము న్యాయపరంగా ఇవ్వమని అడుగుతున్నాం. కానీ మేనేజ్మెంట్ను కానీ ప్రభుత్వం కానీ ఎక్కువ భారం మేము వేయడం లేదు. కావున ప్రభుత్వము ఈ మొండి వైఖరి వీడి మాకు రావాల్సిన బకాయిలను మాకు ఇవ్వాలని కోరుచున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. బస్ భవన్ దగ్గర రిటైర్డ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీలో వాళ్ళ యొక్క నినాదాలతోటి మారుబోగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఈ బస్ భవన్ ముందు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. రోడ్డు పైన వాళ్ళంతా కూడా బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది.
సో ఒక పక్కన పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. సో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులను సైతం మాత్రమే అడుగుతా ఉన్నాం తప్పించి మేము ప్రభుత్వం దగ్గర నుంచి అదనంగా మేము గొంతమ్మ కోరికలు కూడా మేము ఎట్లాంటివి కూడా కోరట్లేదు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలి. బస్సులు కొనడానికి డబ్బులు వస్తూ ఉన్నాయి, అలాగే మిగతా సంబంధించినటువంటి పథకాలకు డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి మాకెందుకు ఇవ్వరని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ పోలీసులకి అండ్ రిటైర్డ్ కార్మికులకి సైతం కూడా వాగ్వాదం అవుతా ఉన్నది. వీళ్ళని రోడ్డు పైన బైఠాయించి మీరు ఉండకూడదు, మీరు లోపలికి వెళ్ళి మీరు నిరసన తెలపని తప్పించి రోడ్డు మీద బ్లాక్ చేయకూడదని చెప్పేసి పోలీసులు వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా ఒక్కొక్కరు రిటైర్మెంట్ అయిపోయి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ బెనిఫిట్స్ ఇవ్వడంలో రాష్ట్ర సర్కార్, అప్పుడున్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ సైతం కూడా పూర్తిగా విఫలమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క సమస్యను మీరు పరిష్కరించి మాకు హామీ ఇచ్చేంత వరకు సైతం కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదంటూ వీళ్ళంతా కూడా రిటైర్డ్ సంబంధించినటువంటి కార్మికులంతా కూడా వాళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా